సమాజంలో నమ్మించి మోసం చేసే వ్యక్తులు ఎక్కువయ్యారు. మరీ ముఖ్యంగా ఆడవాళ్లకు మాయమాటలు చెప్పి తమ వలలో వేసుకోవడం, శారీరకంగా కోరికలు తీర్చుకోవడం కోసం ప్రేమ పెళ్లి పేరుతో వారికి నమ్మకం కలిగించి లోబర్చుకొని తర్వాత వదిలేస్తున్న కేసులు ఎక్కువయ్యాయి. విడాకులు తీసుకున్న ఓ మహిళను నేను పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి లైంగికంగా దోపిడీకి పాల్పడిన ఘటన మైసూర్ సరస్వతీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 25 ఏళ్ల యువకుడు 34 ఏళ్ల మహిళతో ప్రేమాయణం నడిపాడు. 2018లో భర్తకు విడాకులు ఇచ్చిన టీచర్ భర్తను విడిచి విడిగా నివసిస్తుంది. అదే సమయంలో కొలెగాల తెరంబలి గ్రామానికి చెందిన హరీష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య వివాహేతర బంధం కొనసాగుతుంది. అయితే ఇదే క్రమంలో హరీష్ మద్యం తాగి తనపై అత్యాచారం చేశాడని మహిళ ఆరోపించింది. బలవంతంగా అబార్షన్ చేయించారని సరస్వతీపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. బాధితురాలు నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ 2018లో భర్తకు విడాకులు ఇచ్చి ఒంటరిగా జీవిస్తుంది. ఈ సమయంలో విడాకులు తీసుకున్న ఆ మహిళ ఇంట్లోకి మరో యువకుడు ప్రవేశించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను గర్భవతిని చేసి పారిపోయాడు. నిందితుడు హరీష్ మైసూర్లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడని, ఇద్దరు ఔత్సాహిక గాయకులు కావడంతో ఈవెంట్లలో పాడేందుకు వెళ్లినప్పుడు పరిచయం ఏర్పడింది. ఇలా డిసెంబర్ 31న పార్టీకి పిలిచి మద్యం ఇచ్చి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత స్పృహ కోల్పోయింది. ఎట్టకేలకు యువకుడి ఒత్తిడికి తలొగ్గిన టీచర్ అతని ప్రేమకు అంగీకరించినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత టీచర్ ఇంటికి తరచుగా వచ్చేవారు. ఈలోగా ఆమె గర్భవతి కూడా కావడంతో అతను ఆమెను బలవంతంగా అబార్షన్ చేయించాడని కూడా ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం నిందితుడు హరీష్ కుటుంబం వివాహాన్ని తిరస్కరించింది. అతను నాపై అత్యాచారం చేశాడని, గత 2 నెలలుగా కనిపించడం లేదని, ఎవరితోనూ టచ్ లో లేడని సరస్వతీపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది టీచర్. పోలీసుల నుంచి నాకు న్యాయం జరగాలని, అతను నన్ను పెళ్లి చేసుకుంటే కేసు వెనక్కి తీసుకుంటానని హామీ ఇచ్చారు. నాకు న్యాయం చేయండి అని బాధిత మహిళ వేడుకుంటుంది.